గత 4 రోజులుగా శాసనసభలో సమావేశాల్ని ప్రతి నిమిషం కూడా అడ్డుకుంటూ క్వశ్చన్ అవర్స్లు జరగనీయకుండా విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యల్ని చర్చించకుండా చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కేసు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్ష నాయకుడికి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణకు అని అడుగుతా ఉన్నావు. నీ మిత్రుడు కేసీఆర్తో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రపూరితమైనటువంటి దురుద్దేశంతో కేసీఆర్ ఎజెండాని అసెంబ్లీలో అమలు చేస్తూ ఉన్నావు. నిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ నీ మిత్రుడు. ఆయన చెప్పినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని నువ్వు కుట్రలో భాగంగానే ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవినీతి కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అసలు అవినీతి పేటెంట్ రైట్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినీతి కేసుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు అంటూ ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడని. ఈరోజు నీకు ఓటుకు నోటు కేసు గురించి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నీకు మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 మీద నువ్వు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నావు. సెక్షన్ 8 మీద అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ రోజైనా సరే ఆంధ్ర ప్రజల్ని తోలనాడుతున్నటువంటి కేసీఆర్ని ఒక్కరోజైనా పల్లెత్తు మాటని ఒక స్టేట్మెంట్ ఇచ్చావని అడుగుతా ఉన్నావు. నీ 2 ఎమ్మెల్యేలని అమ్ముకున్నావు. మిగిలిన ఏకైక ఎమ్మెల్యేని అతన్ని అమ్ముకున్నావు. ఇవాళ నువ్వు కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలా మారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి పనుల్ని కూడా నువ్వు అడ్డుపడతా ఉన్నావు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నావు. నీ కుట్రలు, కుతంత్రాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్తా ఉన్నావు. ఇవాళ ఎన్నో సమస్యలుంటే నువ్వు ప్రతిరోజు కూడా నీ సొంత ఎజెండాని అమలు చేయడానికి ఇవాళ నిత్యం అసెంబ్లీని ఆపటం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నావు. ఇవాళ శుక్రవారం, ఈరోజు నువ్వు కోర్టు అనుమతితో అసెంబ్లీకి వచ్చావు. అది కూడా నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. నిన్న నువ్వు ఇవాళ అసెంబ్లీకి రావాలంటే నిన్న నువ్వు కోర్టు అనుమతి తీసుకోవాలి. నిన్న కోర్టు అనుమతి తీసుకొని ఇవాళ అసెంబ్లీకి వచ్చినటువంటి 11 కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి నువ్వు, 420 కేసుల్లో ఉన్నటువంటి నువ్వు అవినీతి గురించి మాట్లాడతాం అనేది ప్రజలు నమ్మరు, నిన్ను ప్రజలు విశ్వసించరు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా దురదృష్టకరం. ప్రజా సమస్యలు పరిష్కరించవలసినటువంటి, చర్చించవలసినటువంటి విలువైన సమయం 5 రోజుల సమావేశాలు. మొదటి రోజు బీఎస్సీ సమావేశంలో ఆ రోజు 10 రోజులు ఉండాలి అసెంబ్లీ, 15 రోజులు నడవాలని చెప్పి విలువైన 5 రోజుల సమయాన్ని ఇవాళ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి మూర్ఖపు పట్టుదల వల్ల ఈరోజు సరిగ్గా ఈ సమావేశాలు జరగలేదు. అలాగే ప్రతి నిమిషం కూడా సభ్యుల్ని పోడియంలోకి పంపించి స్పీకర్ గారిని అలాగే సభని అడ్డుకునే విధంగా చేయటం వల్ల ఎన్ని రకాలుగా సభను అడ్డుకున్నా ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి బిల్లులు నిన్న పాస్ చేశాం. అలాగే అనేక వీలున్నంత వరకు అనేక సమస్యల్ని ఇవాళ చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఇతను తీరు మార్చుకోవాలి. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో అసెంబ్లీకి కూడా ఎన్నిక కాబట్టు ఖచ్చితంగా ఇంకా రోజు రోజుకి దిగజారిపోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో వ్యవహరించమని ఈ సందర్భంగా
జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజలు తిరస్కరించబడి రోజు రోజుకి ప్రజల్లో విలువలు పడిపోతూ ఆయన ఆదరణ తగ్గిపోతూ ఈ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతూ తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరగటం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రత్యేక హోదా మీద మొన్నటిదాకా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు, ఎందుకు తీర్మానం